సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్ చౌరస్తా వద్ద ప్రజ్ఞా హాస్పిటల్ను కె శ్రీనివాసరెడ్డి దంపతులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కె శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు అందుబాటులో అత్యుత్తమ వైద్య సేవలు అందించడానికి ప్రజ్ఞా హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయం. సాధారణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ని రకాల మెడికల్ సౌకర్యాలు పొందేందుకు ఈ హాస్పిటల్ తోడ్పడాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎల్ రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు సేవలు అందించనున్నట్టు తెలిపారు. అత్యవసర సేవలు, జనరల్ మెడిసిన్, గ్యాస్ట్రో, లాప్రోస్కోపీ, ఫర్టిలిటీ, గైనకాలజీ, పిల్లల వైద్య విభాగాలు మొదలైన అన్ని విభాగాలను ప్రజల కోసం అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రజ్ఞారెడ్డి, పెద్దిరెడ్డి రాజా, డాక్టర్ రామ్మూర్తి, కకిరెడ్డి శ్రీనివాస్, గుర్రం సత్యనారాయణ, సూర్యాపేటలోని అన్ని స్కూళ్ల కరెస్పాండెంట్, ప్రిన్సిపల్, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజ్ఞా హాస్పిటల్ కొత్తగా నూతన భవనంలోకి మార్చబడినది. విద్యానగర్ చౌరస్తాలో ఇది ఏర్పాటు చేయడం జరిగినది. 20 బెడెడ్ హాస్పిటల్ పూర్తిగా అన్ని రకాల వైద్య సదుపాయాలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందుతున్నది. దీంట్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కూడా ఏర్పాటు చేయడం అయినది. ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ అన్నీ కొత్తగా అప్గ్రేడ్ చేయబడిన టెక్నాలజీతో వాడబడుతున్నాయి. అప్గ్రేడ్ చేయబడిన బెడ్స్ కానీ ఇవన్నీ కానీ వసతులు కానీ ప్రతి ల్యాబ్ కానీ అన్నీ అప్గ్రేడెడ్ టెక్నాలజీతో వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ ఓబీజీకి సంబంధించింది అంటే గర్భిణీ స్త్రీలకు కానీ, ఇన్ఫర్టిలిటీకి కానీ, అలాగే లాప్రోస్కోపీకి సంబంధించిన సదుపాయాలు కానీ అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే జనరల్ సర్జరీ పరంగా కానీ లాప్రోస్కోపీ హై ఎండ్ ఆపరేషన్స్ కానీ ఇక్కడ నిర్వహించబడము అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో పేదవాళ్ళకి సంబంధించినంత వరకు మాత్రం ఇంతకుముందు ఎలాగా సదుపాయాలు అందించామో ఇప్పుడు అదే సదుపాయాలు కొత్త భవనంలోకి మార్పిడి జరిగినా కూడా వాళ్ళకి అదే విధమైన సదుపాయాలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. గత మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడ సూర్యాపేటలో వైద్య సేవలు అందిస్తున్నాము. అలాగే ఈ కొత్త భవనంలోకి ఎందుకు తీసుకొచ్చామంటే కొద్దిగా హైటెక్ ఫెసిలిటీ ఇవ్వాలి, ప్లస్ సూర్యాపేటకు అనేది కొద్దిగా ఫెసిలిటీస్ ఎక్కువ అందుబాటులోకి రోజు రోజుకి సూర్యాపేటలో సదుపాయాలు అనేది పెరుగుతూ పోతుంది. ఇంతకుముందు అందరు ఖమ్మం, హైదరాబాద్ అనేది ఈవెన్ లాప్రోస్కోపీకి సంబంధించింది ఖమ్మం, హైదరాబాద్ అనేది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే సూర్యాపేటలోనే మ్యాక్సిమం ఆపరేషన్స్ కానీ మ్యాక్సిమం ప్రొసీజర్స్ కానీ చేయడం జరుగుతుంది.